నెల్లూరు రూరల్ మహాత్మా గాంధీ నగర్ నందు మహమ్మద్ ప్రవర్తన 1500వ సంవత్సర జన్మదిన సందర్భంగా మహాత్మా గాంధీ నగర్ నందు 27 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ మిలుద్ నబీ అంటే మహమ్మద్ ప్రవర్త జన్మించి 1500 సంవత్సరాలు కాబట్టి ఈ రోజు శాంతి ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా శాంతి ర్యాలీ అనంతరం 4000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల సభ్యులందరూ పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. आशिक़ान मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम को दिल की अमीन गहराइयों से ईद मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम मुबारक हो। हर बेउसूल के लिए फितरी उसूल ज़िंदा है, हर बेउसूल के लिए फितरी उसूल ज़िंदा है। चुबन में खार के रहकर भी भूल ज़िंदा है। मनाकर जश्न मीलाद बताते हैं ज़माने को, मनाकर जश्न मीलाद बताते हैं ज़माने को, हम ही वो लोग हैं जिनका रसूल ज़िंदा है। इंशाअल्लाह पूरे अदब व एहतराम के साथ, सारे डिसिप्लिन के साथ ये 1500वां सालाना जो मीलाद की जो रैली निकलेगी, अपने आकाए दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह में दरूद की नजराने पेश करते हुए ये काफिला निकल पड़ेगा और सारी दुनिया ये बात को देखेगा कि अपने आकाए दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम पर अपनी जान कुर्बान करने वाले और मानने वाले आज भी जिंदा हैं। अस्सलामु अलैकुम వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు మన మహా ప్రవక్తలకే ప్రవక్త దైవ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే మన రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో గత 27 సంవత్సరాల నుండి శాంతి ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు దాదాపు ఒక 4000 మందికి ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా కొనసాగిస్తూ మన యొక్క ప్రాంతం బాగుండాలని, సురక్షంగా ఉండాలని, అందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క శాంతి ర్యాలీ జరుగుతూ ఉంది. మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్టు అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఉండాలని చెప్పి ఏదైతే పిలిపించారో ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ శాంతి యొక్క ర్యాలీని నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయం మన ఈ డివిజన్ పరిధిలో జరిగేటటువంటి ర్యాలీ ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా సాయంత్రం కోటమెట్టలోని ఈసీపై మస్జిద్ నుండి అతి భారీ ర్యాలీ పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలు, అన్ని డివిజన్ల నుండి అక్కడ ప్రజలు పాల్గొంటారు. ఆ యొక్క కార్యక్రమం కూడా మేమందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి, అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గారి ఆదేశాలను పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన మహాప్రవక్త, శాంతి దూత, ప్రవక్తలకే ప్రవక్తలైనటువంటి మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు తెలుపుతూ, ఈరోజు ఒక గొప్ప ర్యాలీ మన గాంధీనగర్ 29వ డివిజన్లో మనం ప్రతి సంవత్సరం దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన జులూస్ అంటే ఒక ర్యాలీగా మా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు 12 రబీఉల్ అవ్వల్ అంటారు. అంటే క్రీస్తు శకం 571
ఏప్రిల్ 4న మన మహాప్రవక్త సల్లాహు జన్మించిన రోజు అన్నమాట. కాబట్టి అదే రోజు ప్రతి సంవత్సరం తప్పకుండా మేము ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహిస్తాము. ఆ తర్వాత మా మహాప్రవక్త సల్లాహు ఏమైతే మనకు మనిషి ఎలా బతకాలా అనేది తెలిపారు. కాబట్టి అదేవిధంగా మనం నడుపుకుంటూ గొప్ప ర్యాలీ బయలుదేరుతుంది. అదేవిధంగా ర్యాలీ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి ఏటా దాదాపుగా ఒక 400 కిలోల బియ్యము, 500 కిలోల బియ్యము, 5 క్వింటాల బియ్యము ఇక్కడ ఒక అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఒక వేలాది మంది భక్తులు ఇక్కడొచ్చేసి అన్నం తినేసి, ఎందుకంటే ఏదైనా సరే డబ్బు ఖర్చు అయిపోతుంది, కానీ కడుపు నిండా ఒక ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితే అది ఎప్పటికైనా పుణ్యం అలాగే ఉంటుందని చెప్పేసి మేము ప్రతి సంవత్సరము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ర్యాలీ శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఎవరికి లేదు, ఎవరైనా మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను.